గోవింద రాత్రి రమణ గోవింద ఎక్కడక్క గోవింద మన్నించి ప్రతి సంవత్సరం కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ పండితులు గణపాటి గారు ఏమని రామచంద్ర స్వామియారి గణపాటి గారు మరి ద్వారకా మరి ఇప్పటి వరకు కూడా పుష్కరోత్సవాలు మనం ఇచ్చేటువంటి దక్షిణ గురించి కానీ దేని గురించి కూడా వారు ఆలోచించకుండా మన స్వామి మన ఆలయంలో ఒక భాగస్వామ్యంగా వారు వచ్చి చక్కగా సేవలు అందిస్తున్నప్పుడు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మరి చక్కనైనటువంటి వసుదైక కుటుంబం అని చెప్పుకోవాలి. భగవత్ బంధువులు మనందరం కూడా అభివృద్ధి అతి చిన్నటి కాలంలోనే మరి అభివృద్ధి చెందిందంటే మేము చెప్పినటువంటి మాటని ఎవరు కూడా కాదనకుండా కమిటీ వారందరూ సహాయ సహకారాలు అందిస్తూ దాతలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము అని చెప్పి వారు రావడం, అందరూ కూడా సేవలు చక్కగా అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి కాలాతీతం అవుతుంది కాబట్టి కళ్యాణాన్ని మరి పరిచయం చేయాలి కాబట్టి ముందుగా విషయాన్ని తెలియజేశాం. ఇక మీదట పెద్దలు పాణిమ్యాలు వేదప్రీనాథు వేదప్రీనాథు సామవేదప్రీనాథు అధర్వ వేదప్రీనాథు ఇతిహాస వేదప్రీనాథు చంద్రప్రీనాథు మహేశ్వర ప్రీనాథు ఆదిత్య ప్రీనాథు సోమ ప్రీనాథు దిశ ప్రీనందు దిశ ప్రీనందు వాయు ప్రీనాథు వాయు ప్రీనాథు ఇంద్ర ప్రీనాథు ఇంద్ర ప్రీనాథు విష్ణు ప్రీనాథు అగ్ని శ్రీ మహాదేవ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. యజమానః సంపూర్ణ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆచార్యః శరీర సంచర్థం అలాంటి వెంకటేశ్వర స్వామిగా పద్మావతి సమేతులై అవల్మేల్మంగా సమేతులై సప్తగిరి ధాముడై పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించి ఉన్నారు. అటు తర్వాత భారత తిరుపతి చిన్న తిరుపతిగా కీర్తన పొంది ఉంది. బుల్లి తిరుపతిగా మన భీమవరంలో ఉండేటువంటి స్వామి హౌసింగ్ బోర్డు లో అవతరించి ఉన్నారు. వాసుదేవ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ మీ అందరి చేత సంకల్పం చెప్పించారు. ముందుగా ఒక దయ్యాన్ని సిద్ధంగా ముందు చెప్తూ తర్వాత మనందరికీ కూడా అనుగ్రహం కావాలి అని అందరి చేత ఎన్నో విశేషమైనటువంటి మాటలు చెప్పే సంకల్పాన్ని చెప్పించారు. ఆ తర్వాత ఆ యొక్క శరీర శుద్ధి